విజయనగరం జిల్లా లక్కవరపుకోట ఎల్కోట మండల కేంద్రంలో గల తహసీల్దార్ వారి కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఆర్డీఓ దాట్ల కీర్తి, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాసరావు, దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, మన విజయనగరం ప్రాంతానికి చెందిన గురజాడ అప్పారావు విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే లలిత కుమారి కొనియాడారు. ఎంఆర్ఓ శ్రీనివాసరావు రెవెన్యూ వృత్తిలో ధర్మాన్ని పాటిస్తూ నీతి నిజాయితీతో ప్రజల కోసం పనిచేస్తారన్నారు. ఇక గతంలో కొత్త వలసలోని పనిచేస్తున్నప్పుడు కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని తన సేవా గుణంతో దాతల సహకారంతో చక్కదిద్దారన్నారు. చాలా బాగా డెవలప్ చేశారు. ఒకసారి అలా అందరూ ఒకసారి చూడండి. ఎన్ని సేవలు ప్రజలకు తమ ద్వారా చేయాలి, ప్రభుత్వానికి ఎప్పుడు తోడుండాలి. అందుకని అలా ప్రజలకు చేయాలి. అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి జోహార్ జోహార్.